అందరికీ నమస్తే. నా పేరు ఎన్ అరుణ్. టుడే 18 న్యూస్ రిపోర్టర్. ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామంలో అంగన్వాడీ 2 కేంద్రంలో జయలక్ష్మి మేడంతో మనం ముఖాముఖి పరిచయంలో అయితే ఉన్నాం. జయలక్ష్మి గారు ఇక్కడ పిల్లల పట్ల ఎలాంటి శ్రద్ధ కలిగి ఉన్నారు, పిల్లలకు ఎలాంటి భోజనం అందిస్తున్నారు, పిల్లల పట్ల ఎలాంటి కార్యాచరణ కలిగి ఉన్నారనే భాగంలో మనం జయలక్ష్మి గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే జయలక్ష్మి గారు. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు? 24 years. ఇక్కడ పిల్లలను ఏ విధంగా చూసుకుంటున్నారు? సో పిల్లల పట్ల ఎలాంటి కార్యాచరణ కలిగి ఉన్నారు? మీరు ఇక్కడ పిల్లలను బాగా చూసుకుంటున్నారని, పిల్లల పట్ల మంచి నాణ్యమైన భోజనం అందిస్తున్నారని, ఇక్కడ పిల్లలకు తల్లిదండ్రులను ప్రతి నెల మీరు ఇక్కడ మీటింగ్స్ అటెండ్ చేస్తున్నారని, ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి రాజీ పడతలేరని, పిల్లలను ఒక సొంత పిల్లల్లాగా మీరు చూసుకుంటున్నారని తల్లిదండ్రులు అయితే ఆనందం వ్యక్తపరుస్తున్నారు. దీనిపైన నీ అభిప్రాయం ఏంటి? ఎప్పుడు ఇలాగే పిల్లల్ని శ్రద్ధతో చూసుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వానికి ఏమైనా సమస్యలు ఉన్నాయా? ప్రభుత్వానికి ఏమైనా చెప్పే సమస్య ఉందా? అంగన్వాడీ కేంద్రం అంగన్వాడీ కేంద్రం లేదు. ఎన్ని రోజుల నుంచి లేదు? ఫస్ట్ నుంచి లేదు సార్. ఎన్ని సంవత్సరాలే లేక? 23 years నుంచి రెంట్. మరి ఏం మీరు ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకోలేరా? మరి ఇప్పటివరకు మంజూరు కాలేదా? ఇక్కడ ఆయా ఉందా? లేదు సార్. మరి ఆయా కూడా మీరు దరఖాస్తు పెట్టుకున్నారా? ఎన్ని రోజుల నుంచి ఆయా లేదు? 1 year కిందనే. ఇప్పుడు ఎవరు ఉన్నారు ఇక్కడ ఆయా? నువ్వే రన్ చేస్తున్నావు. సో ఇప్పుడు నువ్వు ప్రభుత్వానికి కోరేది ఆయా కావాలి, సొంత బిల్డింగ్ కావాలి. సో ఇక్కడ పిల్లలను అయితే బాగా చూసుకుంటున్నావు. ఆయా లేకున్నా కూడా సొంతగా నువ్వు అన్ని పనులు నువ్వే చేస్తున్నావు. పిల్లల పట్ల మంచి కార్యాచరణ కలిగి ఉన్నావు. నెల వీళ్ళ పేరెంట్స్ మీటింగ్ కూడా నువ్వు అటెండ్ చేస్తున్నావు. పిల్లలను అయితే ఇవో సొంత బిడ్డలాగా నువ్వు చూసుకుంటున్నావు అని గ్రామస్తులు అయితే నీ మీద ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. 24 సంవత్సరాల నుంచి నీకు ఎలాంటి రిమార్క్ లేదని కూడా అంటున్నారు. దీనిపైన నీ అభిప్రాయం ఏంటి? ఇంత బాగా చూసుకోవడానికి గల కారణం ఏంటి? మా పిల్లల్లాగానే చూసుకుంటా సార్. నేను ఒక బాధ్యత గల ఉద్యోగం చూసారా, ఇక్కడ జయలక్ష్మి అయితే అంగన్వాడీ 2 కేంద్రంలో పిల్లలను అయితే చాలా బాగా చూసుకుంటుంది. పిల్లలను అయితే సొంత బిడ్డలాగా చూసుకుంటుంది. చూసారా, ఒక పిల్లగాన్నైతే ఒక సొంత తల్లి ఎలా ఎత్తుకుంటుందో అలా ఎత్తుకొని పిల్లలకు సంరక్షణ చూసుకుంటుంది. ఇక్కడ పిల్లలకు కూడా భోజనం అయితే పెడుతుంది. పిల్లలు కూడా భోజనం చేసిర్రు, అక్కడ కూర్చున్నారు. ఇక్కడ పిల్లల పరిస్థితి కూడా మనం చూద్దాం. ఇక్కడ ఈ పిల్లవాడు తింటుండ్రు, ఇక్కడ ఈ పిల్లలు తింటుండ్రు, ఆ పిల్లలు తింటుండ్రు. ఇక్కడ పిల్లలు అయితే మారం చేస్తే ఇక్కడ సొంత బిడ్డలాగా ఎత్తుకొని అయితే ఒక పిల్లలకు మంచి సంరక్షణ అయితే అందిస్తుంది. పిల్లలకు నాణ్యమైన భోజనం అందిస్తుంది. పిల్లలకు ప్రతి విషయంలో కూడా కేర్ తీసుకుంటుంది. మా యొక్క సూపర్వైజర్ శ్రీదేవి మేడం కూడా అన్ని విధాలుగా సహాయం చేస్తుందని చెప్తుంది. ఇక్కడ గ్రామ సర్పంచ్ కూడా మాకు మోటివేషన్ చేస్తుందని చెప్తుంది. కాకపోతే మాకు ఇక్కడ 24 సంవత్సరాల నుంచి అయితే అద్దె భవనంలో ఉన్నాం. మాకైతే సొంతగా ఇంతవరకు అయితే మాకైతే అంగన్వాడీ కేంద్రం అయితే లేదు, ఆయా కూడా లేదు. నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మాకు ఆయా కావాలి, మాకు అద్దె భవనం నుంచి సొంత బిల్డింగ్ కావాలని చెప్పేసి విజయలక్ష్మి గారు అయితే మా టుడే 18 న్యూస్ ఛానల్ తరఫున ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి అయితే చేయడం జరుగుతుంది. ఇంకేమైనా చెప్పదలుచుకున్నావా? మరి అద్దె భవనం నుంచి నీకు సొంత బిల్డింగ్ కావాలి, ఆయా కావాలి. ఇది నేను నా యొక్క సమస్య. సో ఈ యొక్క విజయలక్ష్మి గారిని ప్రభుత్వం గుర్తించి తన సేవలను గుర్తించి ఇక్కడ 24 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యని ప్రభుత్వము గుర్తించి ఇక్కడ సొంత బిల్డింగ్ ఇప్పియాలని, ఇక్కడ ఆయామని మంజూరు చేయాలని కోరుకుందాం. ఇలాంటి విజయలక్ష్మి గారు అనేక అంగన్వాడీ సెంటర్లకు ఆదర్శంగా తీసుకోవాలని మీకు మా టుడే 18 న్యూస్ ఛానల్ తరఫున మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఇలాంటి ఆయాని ప్రభుత్వం కూడా గుర్తించి ఇంకా భవిష్యత్తులో అనేక కేంద్రాలు మోటివేషన్ తీసుకోవాలని కోరుకుంటూ మీ టుడే 18 న్యూస్ రిపోర్టర్ ఎన్ అరుణ్, నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామం అంగన్వాడీ కేంద్రం.